నమస్తే ఇమేజ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నవరం సత్యదేవుని సేవలో దేవాదాయ శాఖ ఏడీసీ రత్నగిరిపై చంద్రశేఖర్ ఆజాద్ ప్రత్యేక పూజలు. జగ్గంపేట మండలంలో డ్వాక్రా రుణాల కలకలం. 40 లక్షలకు పైగా అవకతవకలపై సభ్యుల ఆందోళన. అన్నవరం సత్యదేవుని సేవలో మంత్రి కొల్లు రవీంద్ర పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అధికారులు. అన్నవరం పర్యటనలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శ్రీవారి దర్శనం అనంతరం బస్టాండ్లో ఆకస్మిక తనిఖీలు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ ఏడీసీ శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గురువారం విచ్చేశారు. రత్నగిరిపై దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్ ఏడీసీ చంద్రశేఖర్ ఆజాద్ కు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి వ్రతాన్ని ఆచరించారు. వ్రతం అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్థాన వేద పండితులు ఆశీర్వచనం కావించి వేద ఆశీస్సులు అందజేశారు. దేవస్థాన చైర్మన్ ఐవి రోహిత్ స్వామివారి శేష వస్త్రము ప్రసాదం అందజేశారు. పలు విభాగాల పరిశీలన. ఏడీసీ ఆజాద్ దేవస్థానంలో పలు విభాగాలను పరిశీలించారు. స్వామివారి ప్రసాదం తయారు విభాగాన్ని అలాగే నిత్య అన్నప్రసాద విభాగాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. తయారు విధానం, పరిశుభ్రత, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులను పలు సూచనలు చేశారు. అనంతరం అన్నదాన విభాగంలో సామాన్య భక్తులతో కలిసి ఆయన భోజనం చేశారు. భక్తులకు అందుతున్న భోజన నాణ్యతను స్వయంగా వారే అడిగి తెలుసుకున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఏఈలు పాలంకి జగ్గారావు, బలబు సత్యశ్రీనివాస్, సూపరింటెండెంట్లు చెక్కుల రమణ, గంటా విష్ణు, పల్నాటి లక్ష్మీనారాయణ, ఏఈ రాంబాబు, ఆలయం మరియు ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి శివారు సీతారాంపూర్లో డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి 40 లక్షలకు పైగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. డ్వాక్రా రుణాలు, శ్రీనిధి, సిపిఎల్ రుణాల పేరుతో సభ్యులకు తెలియకుండానే రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలోని సుమారు 20 సంఘాల్లో చెల్లింపులు సంబంధించి అవకతవకలు జరిగినట్లు సభ్యులు చెప్తున్నారు. యానమీటర్ గత వారం రోజులుగా గ్రామంలో కనిపించడం లేదని ఆరోపించారు. తమపై ఉన్న అప్పులను ఎలా చెల్లించాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు ఏపీఎం నాగేశ్వరరావు తెలిపారు. మేము కట్టించుకోమా, మీకు యాన్మేటర్ ఉన్నారు, రాజపూడి కొడ్డూరు ప్రసాద్ ఉన్నారు, అక్కడ తప్ప మాకు ఇవ్వడానికి రూల్ లేదని వెనక్కి పంపిస్తారండి. మాకు అక్కడ ఆనంద్ గారు ఉంటారు, ఆనంద్ గారు కట్టేసి మా అమ్మగారు వెనక్కి వస్తారు. ఇంకా అప్పటి నుంచి పట్టుకెళ్ళి ఇచ్చుకున్నప్పుడు ఇంకెందుకని చెప్పేసి ఈ అమ్మాయికి ఇవ్వడం పెట్టామన్నమాట. మాకు ముందు అయ్యమ్మ గారు ఉన్నారు, అప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఏమి రాలేదండి. రాక మాకు తెలియక మొత్తం అంతా అన్ని డబ్బులు ఈ అమ్మాయికి ఇవ్వడమే. దానికి స్లిప్ లేదు, మేము శ్రీనిధికి అడిగినప్పుడు దానికి బుక్కులు లేవని చెప్పింది.
బుక్కులు ఉన్నాయంటున్నారంటే ఎవడాడు చెప్పినాడు అని అడిగింది అంతే అండి. మాకు ఊళ్ళో అమ్మాయి అంటే నమ్మకం, దానివల్ల మేము అందరం ఇవ్వడం జరిగిందండి. మరి ప్రతి గ్రూప్కి నష్టం వచ్చింది. మరి ఎలా జరిగింది అన్నది మాకు తెలియదు. మరి మా దగ్గర చెప్పలేదండి. మా అత్తయ్య గారు మా అత్తయ్య గారి పేరు నా పేరు 2 లక్షలు వేరేసాను. నాకు వద్దామా, నేను మీరు తెచ్చుకున్నా కూడా మీరు కట్టకపోతే నేను కట్టాలి, అది నా మీదే ఉంటుంది బాకీ, వద్దన్నానండి. ₹1,00,000 నా ఫోన్లోకి వచ్చేసినా నేను సంవేయలేదండి, ఏళ్ళు ముద్ర పెట్టలేదు. అప్పుడు హైదరాబాద్లో ఉందండి. అప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నానండి. అత్తయ్య గారి ఫోన్లోకి ₹1,00,000 వచ్చేసినాయండి. ఏళ్ళొచ్చి మా డాక్టర్ ఏళ్ళొచ్చి ఫోన్ చేసి, అక్క నీ ప్యాన్ నేను సీలింగ్లో పెట్టాను, డబ్బులు వస్తాయి తీసి నాకు ఇవ్వండి. నేను ఎలా చెప్తానేమో, మా మామగారు వాళ్ళు ఊరుకోరమ్మా చెప్తేని, నువ్వు కట్టకపోతే నన్ను పట్టుకుంటారు బ్యాంకులో వాళ్ళు వచ్చి అన్నానండి. అంటే ఎలుగు ఆఫీస్కి వెళ్ళామండి. ముందు చైతన్య బ్యాంక్కి వెళ్ళానండి, ఇద్దరం వెళ్ళామండి. మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఇలా మాకు వద్దంటే లోన్ వచ్చేసిందండి, డబ్బులు పడిపోయినాయండి మా ఫోన్లోని ఈ బ్యాంక్ నుంచి అన్న. మాకు సంబంధం లేదమ్మా, ఎలుగు ఆఫీస్కి వెళ్ళండి అన్న. ఎలుగు ఆఫీస్కి వెళ్ళామండి. చెరుకో లక్ష కొట్టుకుని వెళ్ళామండి. ఎలుగు ఆఫీస్కి కట్టేద్దామని, వెనక్కి కట్టేద్దామని వెళ్ళామండి. వాళ్ళు ఏమన్నారండి, ఆ అమ్మాయితోనే కట్టించుకుంటాం మేము, మీరుతో కట్టించుకోమన్నారండి. మా మామయ్య గారి చేతికి డబ్బులు ఇచ్చేసాను. నేను ఊరు వెళ్ళానండి. ఆ అమ్మాయిని కాకేసి 2 లక్షలు అమ్మాయి చేతిలో పెట్టామండి. నా పేరు నాగేశ్వరరావు, ఏపీఎం జగ్గంపేట. గత 2 రోజుల క్రితము జగ్గంపేట మండలం సీతారాంపురం గ్రామంలో ఝాన్సీ లక్ష్మి అనే గ్రామ సంఘంలో ఎవరైతే సంఘాలు ఉన్నాయో వాళ్ళు బ్యాంకుకు సంబంధించిన నెలసరి వాయిదాలు ఏవైతే ఉన్నాయో వారే సభ్యులే స్వయంగా బ్యాంకుకు చెల్లించాల్సి ఉండగా నెలకొకరు చెల్లిస్తూ ఉండడం అనేది ఒక పద్ధతి. దానికి విరుద్ధంగా ఆయా సంఘ సభ్యులు ఏం చేశారంటే, ప్రాథమిక సమాచారం ఏంటంటే గ్రామ సంఘం సహాయకురాలు విఓఏ ఎవరైతే ఉన్నారో యానిమేటర్గా పనిచేసే పొన్నాడ వీరలక్ష్మి అనే ఆమెకు ఇచ్చినట్లుగా నాకు 2 రోజుల క్రితం సమాచారం రాగా, నిన్న ఉదయం మా సిబ్బందిని, బ్యాంకర్స్ మీటింగ్ అయిన తర్వాత నిన్న ఉదయం మా సిబ్బంది సీసీల ముగ్గురిని కూడా అక్కడ ఎంక్వైరీ నిమిత్తము పంపించడం జరిగింది. ప్రస్తుతం ప్రాథమికంగా ఎంక్వైరీ జరుగుతుంది. మనకి ఏ రకాల లోన్స్ ఇచ్చాము, ఆ లోన్స్ అన్నీ సభ్యురాలకి వెళ్ళాయా లేదా, ఎంత వెళ్ళింది, వాళ్ళు ఇప్పుడు సభ్యుల సంఘాలు ఎంత కట్టాయి, అలాగే ఎంత అకౌంట్కి అడ్జస్ట్ అయింది, వాళ్ళు కట్టిన దాంట్లో ఎంత మిస్ అయింది, ఎవరు బాధ్యులు అనే వివరాలని సేకరించడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం విచారణ పరిధిలో ఉంది. ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది. లేదు. సో ప్రస్తుతం ప్రాథమికంగా మనకి సంఘానికి బ్యాంక్ ద్వారా యూబీఐ మల్లిసాల ద్వారా బ్యాంక్ లింకేజ్ లోన్ ఇవ్వడం జరిగింది. అలాగే మా మండల సమాఖ్య ద్వారా శ్రీనిధి కింద లోన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామ సంఘం కింద సిఐఎఫ్ లోన్స్ అని ఉంటాయి. ఇలా రకరకాల ఫండ్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సంఘాలకి. ఎందుకంటే వారి యొక్క జీవనోపాధి మెరుగుదలకి, వాళ్ళ యొక్క ఆదాయం పెంచుకునే మార్గాల కోసం మేము ఈ రుణాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ పేమెంట్ అనేది ట్రాన్స్పరెంట్ మెకానిజం ద్వారా పేమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. వీరిని మర్యాదపూర్వకంగా పూర్ణకొమ్మంతో స్వాగతం పలికిన ఆలయ పీఆర్ఓ పాలంకి జగ్గారావు గణపతి దర్శనం అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం గావించి శ్రీ స్వామివారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉన్నతాధికారులు, పోలీసు వారు మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నేల క్లాసులో రెండు కమల సార్ ఒకసారి సార్ 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 ఒకసారి सहस्रपरमादेवी शतमूला शतांकुरा सर्वगं हरतु मे पापं दूर्वादिस्वप्नाभिश्रियचिनो गृहे लक्ष्मीपुरांसि సంపదశీలస్తు సమస్త సన్మంగళాని భవంతు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారిని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ ను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుపై మహిళా ప్రయాణికులను అడిగి మంత్రి అభిప్రాయాలు తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో పథకం విజయవంతంగా అమలుతుందని మహిళలు మంత్రికి తెలిపారు. బస్టాండ్ లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై మంత్రి ఆరా తీశారు. అనంతరం ఆర్టీసీ క్యాంటీన్ ను సందర్శించి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో కలిసి అల్పాహారం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆశీర్వాదం చంద్రబాబు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వరలక్ష్మి వ్రత సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మహిళలు తెల్లవారుజామునే నిద్రలేచి సాంప్రదాయ దుస్తులు ధరించి వివిధ రకాల పిండి వంటలను తయారు చేసి ఇళ్ల వద్ద మండపాలను ఏర్పాటు చేసి శ్రీ వరలక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సమీపంలోని అమ్మవారి ఆలయాలను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా యానంలోని లలితాదేవి, రాజరాజేశ్వరదేవి,
వాసవి కన్యకాపరమేశ్వరి దుర్గాదేవి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. అదేవిధంగా తాళరేపు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో మహిళలు శ్రీ వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలిచారు. కొత్తగా వివాహమైన జంటలు తొలిసారిగా సాంప్రదాయబద్ధంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలగాలని అమ్మవారిని ప్రార్థించారు. శుక్లాంబరధరం విష్ణుం జజవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతరే గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతపపాస్మహే. మహాగణాధిపతయే నమః. వరలక్ష్మీదేవ్యే నమః. హ్రీంకారాసనగర్భితానలసికాం సౌక్లీం కళాం బిభ్రతిం సౌవర్ణాం భరదారిణీం వరసుధాం ధౌతాంత్రినేత్రోజ్వలాం వందే పుస్తకం. పుష్పం దాంట్లో వేసి నీళ్ళు జల్లుతుండమ్మా. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్థాపయామి, శుద్ధోదకస్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. పుష్పాలు కానీ అక్షతలు కానీ వేస్తూ ఉంటారు. వస్త్రార్థం అక్షతాం సమర్పయామి, యజ్ఞోపవేతార్థం అక్షతాం సర్వేభ్యో దేవేభ్యో నమః. సౌక్లీం కళాం బిభ్రతిం సౌవర్ణాం భరదారిణీం వరసుధాం ధౌతాంత్రినేత్రోజ్వలాం వందే పుస్తకవాసనం సదరాం సద్భూషితాముజ్వలాం తాం గౌరీం త్రిపురాంబరాత్రికం అక్షతాం సమర్పయామి. మహాకాళీ మహాలక్ష్మీ మహాతప్తే స్వరూపిణి లలితా పరాదేవత వరలక్ష్మీదేవ్యే నమః. తోర్గంధి దేవతాభ్యో నమః. అక్షతలేమో అమ్మకి దండ పెట్టుకో. అమ్మాయి అక్షతలు వేయండి శ్రద్ధగా అలా. భాగం దేవేభ్యో విదధాత్యాజన్ ప్రచంద్రమాస్త్రిదీర్ఘమాయుః. సవితా పశ్చాదాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితాధరాత్తాతో సవితారస్వర సర్వతాత్ సవితానో రాతతాం దీర్ఘమాయుః. దేవస్య గృహే వసంతి దేవానాం గమనః పార్థ్యవాసః. దేవారతం మేధ వనస్య మానౌదికి దేవావసవో దీర్ఘమాయుః. సాయి గాయత్రి అనుగ్రహ ప్రసాదేన పుత్ర సంతాన యోగ్యతా ప్రసిద్ధిరస్తు. ఇంద్రియేంద్రియే ప్రతిష్టతి సంపూర్ణ ఈ పల్లెల్లో పెట్టే భక్తి కాకినాడ రూరల్ 3వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కొనసాగింది. శంతనపురి కాలనీ, వాడపేట, పల్లిపేట, ముగ్గుపేట బీసీ కాలనీలో టీడీపీ రూరల్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. రహదారులు, డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్ధ్యం, ఉపాధి సమస్యలపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. 2 ఏళ్ల పాలన కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని పిల్లి దంపతులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు, మాజీ జెడ్పీటీసీ నూలు కీర్తి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈనాడు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారి ఆధ్వర్యంలో ఈనాడు మనకి 24 రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము తిరుగుతున్నప్పుడు ప్రతి ఇంట్లోనూ కూడా చాలా స్పందన వస్తుంది. ఈనాడు బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని కార్యక్రమాల్లో కూడా మాకు అందుతున్నాయి. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు అవి పరిష్కారం అవసరం అవుతుందని చెప్తా ఉన్నాం మేము కూడా. అయితే ఏదైనప్పుడు కూడా సంక్షేమం పట్ల
ఈ ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న అభిమానం స్పష్టంగా కనపడుతుంది. అదే రకంగా ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఈనాడు కమ్యూనికేషన్ రంగం అంతా కూడా ఈ రోడ్స్ అన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా గత ప్రభుత్వంలో ఎప్పుడు ఏనాడు కూడా ఒక్క రోడ్డు కూడా అయినటువంటి సందర్భంలో ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే మొత్తం పనులు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా నాకు బాగా తెలుసు. నేను 83 నుంచి ఉన్నాను కాబట్టి అన్ని రకాల ఏ ప్రభుత్వం ఏ రకంగా జరుగుతుందో అది నాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అది బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరుగుతుంది. అదేంటంటే అన్ని వర్గాల వరకు న్యాయం చేయాలన్న విధానంతో ఎక్కడా కూడా ఏ వర్గానికి నిరాశ నిస్పృహ రాకూడదు, ప్రతి వర్గాన్ని కూడా సంతోషపరచాలనే భావాలతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి అంత కాదు. ఈనాడు ఇదే రకంగా అనేక రాబోయే సంవత్సరాల్లో ఇంకా కూడా చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అలాగే మన పవన్ కళ్యాణ్ సహకారంతో, అదే రకంగా మన మోడీ గారి సహకారం పూర్తిగా ఆ సహకారంతో కూడా మనం అన్నీ కూడా బీజేపీ వారి సహకారం కూడా పూర్తిగా మనకు వస్తూ ఉంది. అయితే ఈనాడు అనేక ఇండస్ట్రీలు కూడా ఈనాడు యువతకి ఉద్యోగాలు ఇవ్వాలని ఒకటి ఉంది. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలంటే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్న భావం ఉంది. ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో కనీవిని ఎరగని రీతిలో 21 లక్షల కోట్ల రూపాయలు ఈనాడు మరి ఈ యొక్క ప్రభుత్వానికి అందరూ కూడా మన ఇండస్ట్రీలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అదే రకంగా ముందుకు వస్తే తర్వాత ఇంకా ముందు ఇంకా చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఈనాడు చక్కగా కూడా రూరల్ నియోజకవర్గంలో కూడా ఈ నాయకులు కార్యకర్తలు కూడా చాలా చక్కగా ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. ఈనాడు బ్రహ్మాండంగా చాలా వరకు 100% వరకు కూడా పూర్తయింది. మిగతా భాగం కూడా ఇంటింటికి ప్రసారంలో కూడా నేను కూడా తిరుగుతూ ఉన్నాను. అందరూ కలిసికట్టుగా తిరుగుతున్నాం కాబట్టి ఈనాడు అనేక విధంగా రూరల్ నియోజకవర్గంలో కూడా పటిష్టంగా ఉండే అవకాశం కూడా ఉందని చెప్పి తెలియజేస్తాను. కుటుంబంలో సానుకూల పరివర్తనతోనే సమాజంలో దేశంలో మార్పు సాధ్యమవుతుందని ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ్ ప్రముఖ్ పి రామచంద్రరావు అన్నారు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఇంటింటా కుటుంబ ప్రబోధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిఠాపురంలోని శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు, భారతీయ కుటుంబ విలువలు పెంపొందించడమే కార్యక్రమం లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సభ్యులు కొండపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్ కు భరతమాత చిత్రపటంతో పాటు పూజా విధాన పుస్తకాన్ని అందజేశారు. చటర్జీ రాసినటువంటి వందే మాతర గీతంలో చటర్జీ గారు వర్ణించినటువంటిగా ఒక భరతమాతని ఆనాడు ఒక దుర్గాదేవిగా, ఒక లక్ష్మీదేవిగా, ఒక సరస్వతీదేవిగా వర్ణించి మన భారతమాతని మనం శక్తి స్వరూపిణిగా మనం చేస్తాం. అటువంటి భరతమాత యొక్క పూజలు ఇంటింటా జరగాలనేటువంటి సంకల్పంతో ఈ రోజున ఇంటింటికి భరతమాత పూజలు జరిపేటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఎందుకు మన భరతమాత పూజను చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో మీకు అందరికీ ఒక చిన్న విన్నపాన్ని తెలియజేస్తున్నాను. ఆనాడు ప్రతి ఇంటా కూడా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు మనకి స్వతంత్రాన్ని కోల్పోయాం. కానీ మళ్ళీ మనం అందరం పోరాడి స్వతంత్రాన్ని అయితే తెచ్చుకున్నాం. గత 75 సంవత్సరాల నుంచి యొక్క ఈనాటి పరిస్థితులు ఆలోచిస్తుంటే చాలా విభిన్నమైనటువంటి మార్పులు వస్తున్నాయి. దానివల్ల అందరూ కూడా చెప్తూ ఉంటారు, మా పిల్లలు మా మాట వింటలేదండి, పెద్దలు మేము చెప్పినట్టు నడవట్లేదండి అని చెప్పి పెద్దల్ని పిల్లల్ని కూడా తృణీకరించేటువంటి వ్యవస్థ ఏర్పడింది. పెద్దలందరినీ కూడా వృద్ధాశ్రమంలోను, పిల్లల్ని హాస్టల్లోనూ వేసేటువంటి సాంప్రదాయం వచ్చింది. కాబట్టి ఈనాడు ఇది తప్పు అది ఒప్పు అని చెప్పగలిగినటువంటి పెద్దలు ఈనాడు మనకి కరువైపోయారు. అందువలనే ఆర్ఎస్ఎస్లో ఈ కుటుంబ ప్రబోధన ద్వారా, ఈ భరతమాత పూజల ద్వారా ఇంటింటికి వెళ్ళి భరతమాతని యొక్క స్మరించుకుంటూ భరతమాత పూజ పేరుతోటి మనం అందరం కూడా కుటుంబాలు సఖ్యతగా ఉండాలి, కుటుంబంలో అందరూ కూడా సఖ్యతగా ఉండాలి, కలిసి భోజనం చేయాలి, కలిసి మాట్లాడుకోవాలి, కలిసి వ్యవహారాలు చేసుకోవాలి. ఎప్పుడైతే మనుషులైతే ఉంటున్నారు కానీ మనసులు మాత్రం వేరే వేరే ఉంటున్నాయి. మనకి అతి భయంకరమైనటువంటిది ఈనాడు మన అందరి మధ్యలో కూర్చున్న ఒక భయంకరమైనటువంటి కరోనా కన్నా ప్రమాదమైనటువంటి ఈ సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనుషులు మాట్లాడుకోవడం మానేశారు, దగ్గరున్న వాడితో మాట్లాడడం మానేశారు, దూరస్తులతో మాట్లాడుకోవడం. దీనివల్ల అనేక రకాలైనటువంటి అనర్థాలు కూడా జరుగుతున్నాయి. ఇవాళ తప్పు జరుగుతోంది కానీ తప్పని చెప్పగలిగినటువంటి ధైర్యం తల్లిదండ్రులకి లేదు, ఉపాధ్యాయుడికి లేదు, సమాజంలో ఉండేటువంటి ఎవరికీ కూడా భయం లేదు. కాబట్టి పిల్లలకి వేళ విచ్చలబెట్టడంతో అనేక రకాలైనటువంటి సమస్యలు ఇవాళ మనం చూస్తున్నాం. మన కళ్ళ ముందే అనేక రకాలైనటువంటి ప్రమాదాలకు మనం గురికవుతున్నాం. చిరు వ్యాపారులకు తాను అన్ని విధాలుగా అండగా ఉండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలో రామోజు వెంకట సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన పారగాన్ షూ మార్ట్ ను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు. ఈరోజు పారగాన్ షూ మార్ట్ మాకు చిరకాల మిత్రులు రామోజీ సత్యనారాయణమూర్తి గారు పిఠాపురంలో ప్రారంభించారు. మన పిఠాపురం వాస్తవ్యులు మన వాళ్ళు అందరూ కూడా ఈ షాప్ను ఉపయోగించుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటారు. పిఠాపురం టౌన్ కూడా అభివృద్ధి బాగా జరిగింది. షాపులు కూడా రిక్వైర్మెంట్ ఉన్నాయి. అందుకనే కొత్తగా పారగాన్ షాపు ఆయన పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మా మిత్రులకి అభినందనలు తెలియజేస్తూ వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అన్నవరం సత్యదేవుని సేవలో దేవాదాయ శాఖ ఏడీసీ రత్నగిరిపై చంద్రశేఖర్ ఆజాద్ ప్రత్యేక పూజలు. జగ్గంపేట మండలంలో డ్వాక్రా రుణాల కలకలం. 40 లక్షలకు పైగా అవకతవకలపై సభ్యుల ఆందోళన. అన్నవరం సత్యదేవుని సేవలో మంత్రి కొల్లు రవీంద్ర పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అధికారులు. అన్నవరం పర్యటనలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శ్రీవారి దర్శనం అనంతరం బస్టాండ్లో ఆకస్మిక తనిఖీలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.